వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రమే శ్రీ కుక్కకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రం అండి. ఈ క్షేత్రానికి సంతానం లేని వారు సంతానం కోసం, వివాహం కాని వాళ్ళు వివాహం కోసం, అన్యోన్య దాంపత్యం లేనటువంటి వారు అన్యోన్య దాంపత్యం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లల అభివృద్ధి కోసం కూడా ఈ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. పచ్చని పరిసరాలు, అలాగే ఎత్తైన కొండలు, జలపాతాలు, కుమారధార, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి చక్కని సువిశాలమైనటువంటి పరిసర ప్రాంతాలతో భాసిల్లుతూ ఉంటుంది ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమాన్విత క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా వెలిశాడని చెప్తూ ఉంటారు. అలాగే వాసుకి ఆదిశేషుడితో కలిసి కూడా స్వామి ఇక్కడ స్వయంభూగా వెలవడం అనేది జరిగింది. ఇక్కడ అనేక మంది అనేక రాష్ట్రాల నుండి, దేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా వీలైతే కనుక ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించండి. ఎంతో ఆధ్యాత్మిక భావాన్ని ఉట్టిపడేటువంటి విధంగా ఈ క్షేత్రం భాసిల్లుతూ ఉంటుంది. మనస్సుకి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ క్షేత్రాన్ని మహిమలు ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఇక్కడ అనేక పూజలు జరుగుతూ ఉంటాయి. మనకి ఏమీ తెలియకపోయినా కూడా ఇక్కడ అనేక మంది కూడా మనకి ఈ యొక్క క్షేత్ర మహిమను గురించి కానీ, ఇక్కడ చేసేటువంటి పూజల గురించి కానీ వివరిస్తూ ఉంటారు. ఇది యాగశాల. ఇక్కడ సర్ప సంస్కార పూజ కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ సర్ప సంస్కార పూజ అయిన తర్వాత విధి విధానాలు, మనం పాటించవలసిన పద్ధతులు కూడా చెప్తూ ఉంటారు. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్